అందరికీ నమస్కారం. నేను మీ ఎన్కొల్లు శ్రీనివాసులు, కందుకూరి ఒక జనసేన పార్టీ. ఈరోజు ఉదయం పోసాని కృష్ణమురళి అరెస్ట్ గురించి 99 టీవీ డిబేట్లో వెంకటరెడ్డి పాల్గొని వెంకటరెడ్డి డిబేట్లో మాట్లాడుతున్నాడు. అసలు పోసాని కృష్ణమురళి చేసిన తప్పేంటి, పోసాని కృష్ణమురళి చేసిన తప్పేంటి, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు కృష్ణమురళిని అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను వెంకటరెడ్డి గారిని. వెంకటరెడ్డి గారు, పోసాని కృష్ణమురళి ఏం చేశాడు మీకు తెలియదా? ఎలాంటి చెత్తబాగుడు వాగాడు? స్వయాన హైదరాబాదు నడిబొడ్డున ప్రెస్ క్లబ్లో కూర్చొని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఎటువంటి వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడాడో మీకు తెలీదా? అంటే లేదా మీ దృష్టిలో అలాంటి మాటలు తప్పు కాదా? ఏమయ్యా, నువ్వు కడుపుకు ఏం తింటున్నావు? అన్నం తింటున్నావు, మరి ఏం తింటున్నావా? అతను అంతలాగా అడ్డమైన మాటలు మాట్లాడి ప్రెస్ ముందు నానా దుర్భాషలాడితే నీకు అది తప్పు కదా? అంటే తప్పు అంటే ఎవరన్నా కొడితేనో లేదా మర్డర్ చేస్తే తప్ప? రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పేసి ఎలాంటి మాట్లాడచ్చా? మరి మీరెందుకు మీ ప్రభుత్వ హయాంలో అంతమంది అరెస్ట్ చేసి లోపలేసి చేశారు? తప్పు కాదనుకున్నప్పుడు నువ్వు అంతమంది టీడీపీ వాళ్ళని, జనసేన లోపలేసి అరెస్ట్ ఎందుకు చేశారు? తప్పు కాదు కదా, మాట్లాడుకోవచ్చు కదా ఎవరైనా స్ట్రిక్ట్ అయినా. అది తప్పు కానప్పుడు ఇది ఎలా తప్పు అవుతుంది? ఎలా అరెస్ట్ చేయగలరు మీరు టీడీపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, జనసేన వాళ్ళని? అంటే మీరు చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప? సిగ్గుండాలా? కాస్త ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడే సిగ్గుండాలా? డిబేట్లో నోట్లో ఊస్తున్నారు కేకరించి మీకు, మీ పార్టీకి సిగ్గు లేకుండా వచ్చి నీకు మళ్ళీ సమర్థిస్తున్నావు వాడిని. బుద్ధి సిగ్గు ఉండాలి కొంచెం ఉన్న వెంకటరెడ్డి నీకు. పోలీసులు అరెస్ట్ చేసే హక్కు లేదా? అంటే మీరు ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకోవాలా? మళ్ళీ మీ అందరూ సపోర్టు వెదగకుండా కొడుకి తప్పు. పోసానికి కృష్ణమురళి శుద్ధ పోస, అతనికి ఏం తెలియదు, అతను ఏం తప్పు చేయలేదు, ఎలా అరెస్ట్ చేస్తారు అని మాట్లాడతారు. సిగ్గు, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవడో మాట్లాడు వాడిని అరెస్ట్ చేసిన తప్పు అని చెప్పి. ఇంకా ఉన్నారు, తొందరపడబాకు, ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. 100 అందరూ వస్తారు బయటికి. ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నావు నువ్వు. అవసరంగా పిచ్చి ప్రేలాపాలు చేయబాక. టీవీ డిబేట్లో కూర్చొని హుందాగా మాట్లాడు. చేతనైతే, చేత కాకపోతే రాబాక డిబేట్లకి. ప్రతి ఒక్క వెదవకి అలవాటు అయిపోయింది టీవీ డిబేట్లో కూర్చునేది. మేము చేసిందే ఒప్పు, మేము చేసిన గమ్ము ఉండాలి, మాదే కరెక్టు, ఇతరులంత తప్పు అని. కాస్త బుద్ధి జ్ఞానం తెచ్చుకొని పద్ధతిగా హుందాగా మాట్లాడడం నేర్చుకోండి. పోసాని కృష్ణమురళి అరెస్ట్ చేసింది 100కి 100 రూపాయలు కరెక్ట్. అతనే కాదు, అలాంటి భాష ఎవరు వాడినా కూడా, ఇంతకుముందు ఎవరు వాడున్నా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. కాకపోతే కొంచెం వెనక ముందు అంతే. వాళ్ళ లోపలికి వెళ్తూ ఉంటారు, మీరు ఇలాగే పిచ్చి మాట్లాడుతుండే కూర్చొని డిబేట్లో. అంతకన్నా ఇంకేం చేయలేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 151 సీట్లు ఇచ్చి ప్రభుత్వం మీకు అప్పచెప్తే ఈ 5 సంవత్సరాలు కూర్చొని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మళ్ళీ మేమంతా కరెక్ట్, మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు, మేము చేసిన గమ్ము ఉండాలి అని మాట్లాడుతున్నావా? సిగ్గుండాలా? సిగ్గు కాస్త ఎక్కడైనా సిగ్గు తెచ్చుకో. జై హింద్, జై జనసేన.